ట్రోలింగ్స్ ద్వారా మరింత స్పష్టమవుతోంది. రాహుల్ రామకృష్ణ చెప్పినట్టు మా కథలను మేం మా యాసలోనే చెప్పుకుంటాం. ఇది తెలంగాణ ఆత్మాభిమానానికి సంబంధించిన ప్రశ్న. మన సినిమాలను, మన కళాకారులను, మన యాసను అంగీకరించలేని వారు భవిష్యత్తులో తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచాలని చూస్తే దాన్ని తెలంగాణ సమాజం ఏమాత్రం సహించదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ భాష ఇదొక మాండలికం మాత్రమే కాదు, అదొక అద్భుతమైన శాస్త్రీయ భాష అని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు లాంటి వారే చెప్పారు. నిజానికి గ్రాంధిక భాషకు అతి దగ్గరగా ఉండేది తెలంగాణ యాసనే. చేసినారు అని మనం పద్యాల్లో అంటుంటే తెలంగాణలో చేసిండ్రు అని అంటారు. ఇందులో అక్షరాల మార్పులుండొచ్చు కానీ మూలంలో అదొక స్వచ్ఛమైన భాష, అచ్చమైన తెలుగు భాష. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ భాష చాలా గౌరవించవలసిన భాష అని గరికపాటి చెప్పారు. తెలంగాణ భాష మొత్తం గ్రాంధిక భాషకి చాలా దగ్గరైనటువంటి భాష. వ్యాకరణం తెలిసిన వారు పరిశీలిస్తే అర్థం. చేసిండ్రు అంటారు కదండి, చేసినారు అని పద్యాల్లో వాడుతున్నారు. చేసినారు అది సరిగ్గా కొంచెం నా కింద రావచ్చు వస్తే చేసినారు అయింది. మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. నేను కవిని, నాకు భగవంతుడితో సమానం ప్రపంచంలో ఎవరైనా సరే, నాకు ప్రాంతాలతో నిమిత్తం లేదు. కానీ పక్కాగా చెబుతున్నా, ఎవరితో వాదించడానికైనా సిద్ధం. తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష, గ్రాంధిక భాషకి చాలా దగ్గరగా ఉండే భాష. తెలంగాణ ప్రాంతంలో భాష గ్రాంధికంగానే ఇంకా ఉండడానికి కూడా కారణం ఏమిటంటే దిక్కుమాలిన ఇంగ్లీషు భాష ప్రభావం అక్కడ చాలా తక్కువ. అందుకని భాషాపరమైనటువంటి విభేదాలకి పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ భాష చాలా గౌరవించవలసినటువంటి భాష. ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతున్నప్పుడు దాని కళారూపాలు కూడా ఎదుగుతాయి. దాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. ఇడుపు కాగితం కేవలం ఒక సినిమా టైటిల్ కాదు, అది తెలంగాణ సినిమా ఇకపై ఎంత బలంగా ఉండబోతోందో చెప్పే ఒక సంకేతం. ఈ విద్వేషపూరిత ట్రోలింగ్ ను మానుకోండి. నచ్చితే చూడండి, లేదంటే పక్కకు తప్పుకోండి. కానీ తెలంగాణ యాసను, అస్తిత్వాన్ని కించపరిస్తే మాత్రం సమాధానం చాలా గట్టిగా ఉంటుందని తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ యాసను చూస్తే కొందరికి ఎందుకంత కడుపు మంట? మన మట్టి కథలను, మన మాండలికాన్ని కించపరచడమే ఒక ఫ్యాషన్ గా మారిందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ విద్వేషపూరిత ట్రోలింగ్ వెనుక ఉన్న అసలు కుట్రేంటి? భాషపై కావాలనే దాడి చేయటం వెనుక ఉన్న